మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఐపీఎల్ ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ దశకు 2026 దశకు చేరుకుంది. ఇక చాలా ఉత్కంఠభరితంగా ఇవాళ మ్యాచ్ జరగబోతోంది. ఈరోజు టాటా ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలపడబోతున్నాయి. ఇవాళ ఎవరైతే ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు క్వాలిఫైయర్ 2కు వెళ్ళబోతున్నారు. ఓడిపోయిన జట్టు ఇంటికి వెళ్ళబోతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటర్ రాకేష్ దేవరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే రాకేష్ గారు. నమస్తే అండి. రాకేష్ గారు, ఇవాళ మ్యాచ్ చాలా చాలా ఉత్కంఠభరితంగా సాగబోతుంది. ఇవాళ ఏదైతే ఎలిమినేటర్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు క్వాలిఫైర్ 2కి వెళ్తారు అనే చాలా టెన్షన్ చాలా మందిలో ఉంది. ముఖ్యంగా మన సన్ రైజర్స్ ఇవాళ ఉండడం ఇక్కడ, అదేవిధంగా అనూహ్యంగా ఈసారి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తుంది రాజస్థాన్ రాయల్స్. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ వీళ్ళిద్దరూ చాలా టాప్ ప్లేయర్స్ రాజస్థాన్ రాయల్స్ సంబంధించి. ఈ రోజు జరగబోయే ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది, ఎవరు ఏ జట్టు పర్ఫార్మెన్స్ ఎలా ఉండవు, ఆ జట్టు ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడాల్సి వస్తే మీరు ఒక కామెంటేటర్గా క్రికెట్ దీనిగా ఏం చెప్తారు మీరు? రెండు స్ట్రాంగ్ టీమ్స్, దాంట్లో డౌట్ లేదు. అవును. మీరు రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ 4 మ్యాచెస్ వరుసగా గెలిచినారు, ఆ తర్వాత ఓడిపోతూ వచ్చినారు. అవును. లాస్ట్ 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలిస్తే క్వాలిఫై అవుతారు ప్లే ఆఫ్స్ కన్నా విధంగా ఉండి అక్కడ గెలిచినారు ముంబైతో గెలిచిన తర్వాత. అవును. అదే మన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఆడిన ఫస్ట్ 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయి ఒకటే గెలిచారు, ఆ తర్వాత వరుసగా గెలుచుకుంటూ వచ్చారు, ప్లే ఆఫ్స్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. మీరు ఇందాక చెప్తున్నట్టు వైభవ్ సూర్యవంశీ కావచ్చు, లేదంటే యశస్వి జైస్వాల్ ఎంత స్ట్రాంగ్గా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాజస్థాన్కు ఉందో, మన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ 500+ రన్స్ స్కోర్ చేసిండు. ఆ తర్వాత టాప్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ కావచ్చు, లేదంటే క్లాసన్ కావచ్చు, ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు ఒక 30 రన్స్ కనుక ఈక్వల్గా స్కోర్ చేస్తే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ టాప్ 3 ముగ్గురు బ్యాటర్స్ ఒక టీం నుంచి 600 రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్స్గా అవుతారు. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు రాజస్థాన్ విషయానికి వస్తే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ధ్రువ్ జురేల్ కావచ్చు, కొన్ని మ్యాచ్ల్లో రియాన్ పరాగ్ ఒక 2 మ్యాచ్ల్లో ఆడడం ఒక 90 రన్స్ కూడా ఉంది ఒక మ్యాచ్లో. అవును, చాలా తక్కువ కొట్టాడు మొత్తం మ్యాచ్ల్లో పోలిస్తే. అవును, చాలా తక్కువ మ్యాచ్లో పర్ఫార్మెన్స్. రిమైనింగ్ ఆల్ చాలా డకౌట్లు, చాలా మటుకు లెస్ దెన్ 2 digits స్కోర్ చాలా తక్కువ ఉంది అతని పర్ఫార్మెన్స్, కెప్టెన్ అయినా కూడా. బౌలింగ్ విషయానికి వస్తే జాఫర్ ఆర్చర్ కావచ్చు, బర్గర్ కావచ్చు, లేదంటే రవి బిష్నాయ్ కావచ్చు, రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. వేరేజ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఈ సంవత్సరం అసలు బౌలింగే లేదనుకున్న టైంలో షాకిబ్ హుసేన్, ప్రఫుల్ హింగే కావచ్చు, ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ప్యాట్ కమిన్స్ కావచ్చు, లేదంటే శివాంగ్ కావచ్చు, సో వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. ఎస్పెషలీ సన్ రైజర్స్ హైదరాబాద్ మనకి ఎందుకు స్ట్రాంగ్గా కనిపిస్తుందంటే సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మనం మర్చిపోతున్నాం, మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది. మొన్న టీమిండియాని సెలెక్ట్ చేసినప్పుడు కూడా అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ చెప్పడం చూసాం, మేము లాంగ్ టర్మ్ విజన్తో నితీష్ కుమార్ని చూస్తున్నాం, ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా అని చెప్పి. సో ఐ థింక్ ఓవరాల్గా చూస్తే రెండు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఏమైనా కొంచెం ఎడ్జ్ అడ్వాంటేజ్ ఏదైనా ఎక్స్ట్రా ఉందంటే సన్ రైజర్స్ కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు వరుసగా గెలుస్తూ వస్తున్నారు కాబట్టి. అవును. సో ఫస్ట్లో మనం చాలా మ్యాచ్లు చూసాం, వైభవ్ సూర్యవంశీ కానీ జైస్వాల్ కానీ ఏదైనా జరిగి వాళ్ళు తక్కువ స్కోర్తో అవుట్ అయిన పరిస్థితుల్లో మనం అనుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ని మనం పెద్దగా ఊహించలేం కాంపిటీటర్గా. ఎందుకంటే ఇప్పటి వరకు మనము చూస్తే మొత్తం 22 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాదు 13 సార్లు గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ కేవలం 9 సార్లు మాత్రమే గెలిచిన హిస్టరీ ఉంది ఈ ఐపీఎల్ మ్యాచ్లో. సో ఇట్లా చూసుకున్నా కూడా ఈసారి సన్ రైజర్స్ కు చాలా పెద్ద స్ట్రాంగ్ టీమ్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ లో మీరు చూడండి, రాజస్థాన్ తోని సన్ రైజర్స్ 2 సార్లు ఆడింది, 2 సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. అవును, ఒకసారి వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసినా కూడా రాజస్థాన్ గెలవలేకపోయింది. కరెక్ట్. అండ్ లాస్ట్ 6 మ్యాచెస్ 7 మ్యాచెస్ చూసినా కూడా మీరు ఇందాక చెప్తున్నట్టు హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసినా కూడా సన్ రైజర్స్ కి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ రోజు జరిగే మ్యాచ్ ఏదైతే న్యూ చండీగఢ్ స్టేడియం ములాన్పూర్ ఉందో అక్కడ రాజస్థాన్ రాయల్స్కి సన్ రైజర్స్ తోని బెటర్ రికార్డ్ ఉంది. అక్కడ ఈ 2 టీమ్స్ 2 సార్లు మ్యాచ్లు ఆడితే రాజస్థాన్ 2 సార్లు గెలిచింది.
అండ్ ఈ పర్టికులర్ గ్రౌండ్లో పిచ్ నెంబర్ 4 మీద ఆడబోతున్నారు. పిచ్ నెంబర్ 4లో హై స్కోరింగ్ మ్యాచెస్, బ్యాటింగ్ పిచ్ యాక్చువల్ బ్యాటింగ్ వికెట్ ఉంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ మారచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ ఇక్కడ ఈ సీజన్లో 4 మ్యాచ్లు జరిగినాయి. ఆ 4 మ్యాచ్లో 4 సార్లు కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచినాయి. సో కాబట్టి టాస్ గెలిచినా కూడా ఇవాళ బౌలింగ్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం నిన్నటి క్వాలిఫైర్ 1 చూస్తే అవును ఆర్సీబీ 250 రన్స్ స్కోర్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి. అక్కడ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది గుజరాత్. అవును బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మీరు ఒక మ్యాసివ్ టోటల్, అందులోనూ ఈరోజు ఎలిమినేటర్, ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ 2 ఆడతారు, లేదంటే బయటకు వెళ్ళిపోతారు. కాబట్టి రికార్డ్స్ అన్ని సెకండ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ప్రెషర్ తీసుకోవడం ఎందుకో 230 240 స్కోర్ పెడితే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి కష్టంగా అవుతుంది అనే విధంగా కూడా ఉంది. కాబట్టి రికార్డ్స్ అన్నీ అనుకూలంగా ఉన్న సెకండ్ బ్యాటింగ్కి సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే బౌలింగ్ తీసుకోకుండా అంటే నెక్స్ట్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నిన్నట్లాగా ఆర్సీబీ 250 రన్స్ స్కోర్ చేసి 255 రన్ టార్గెట్ పెట్టినప్పుడు వీళ్ళు గుజరాత్ చేయలేకపోయారు. 160 ఆర్ సంథింగ్ 50 రన్స్ లోపే 5 వికెట్స్ అట్లా బాల్స్ ఉన్నట్లే ఆల్ అవుట్ అయ్యారు. కరెక్ట్. సో ఆ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో డిపెండ్స్ వాళ్ళ టీం ఎట్లాంటి ప్లాన్ తో వస్తుంది అనేది చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది. గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ డ్రాస్టిక్గా పెరిగిందని చెప్పాలి. యాక్చువల్ ఒకప్పుడైతే పోటీలో ఉండేది కాదు, చాలా జోకులు వేసే వాళ్ళు కూడా యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ ఏం జరిగింది ఈ జట్టు ఇంత స్ట్రెంగ్తన్ కావడానికి జరిగిన మేజర్ చేంజెస్ ఏమంటారు? లాస్ట్ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ 2024లో కెప్టెన్గా వచ్చిండో అప్పుడు ఫైనల్కి వెళ్ళినాం, కేకేఆర్తో ఓడిపోయింది. లాస్ట్ సీజన్లో అంత బెటర్ పర్ఫార్మెన్స్ లేకుండే. కానీ ప్యాట్ కమిన్స్ కంటే ముందు మనం ఎప్పుడైతే లాస్ట్ టైం 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలిచిందో అప్పుడు డేవిడ్ వార్నర్ ఒక్కడే ఒంటి చేతితో బ్యాటింగ్ చేస్తుండే, భువనేశ్వర్ కుమార్ లేదంటే మిగతా బౌలర్స్ అంతా మనం 130 రన్స్ స్కోర్ చేసినా కూడా టార్గెట్ని డిఫెండ్ చేసుకుంటే ఆ బౌలింగ్ స్ట్రాంగ్ చాలా ఉంటుండే. బట్ క్రమంగా బ్యాటింగ్ మీద కూడా ఫోకస్ చేయడం, ఆ తర్వాత కొత్త ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ మీద ఫోకస్ చేయడం. ఎందుకంటే ఒక మ్యాచ్లో 2 డెబ్యూటెంట్స్ వచ్చారు. మనం ఇందాక మాట్లాడుతుంటే బౌలర్స్ ప్రఫుల్ హింగే అండ్ షాకిబ్ హుసేన్ ఫస్ట్ 4 మ్యాచెస్లో 3 ఓడిపోయిన తర్వాత బౌలింగ్ చేంజెస్ చేసిన తర్వాత ఒకటే ఓవర్లో వికెట్స్ తీయడం. ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కూడా తీయడం జరిగింది, ప్రఫుల్ హింగే. సో అట్లా చూస్తే సో కొంచెం స్లోగా ఒక సీజన్లో బ్యాటింగ్ మీద ఫోకస్ చేశారు, ఒక సీజన్లో యంగ్స్టర్స్ మీద ఫోకస్ చేయడం, ఒక సీజన్లో మిడిల్ ఆర్డర్ నితీష్ కుమార్ లాంటి వాళ్ళకు లాంగ్ రన్ ఇవ్వడం, క్లాస్ అన్ని హ్యూజ్ అమౌంట్కి రీటైన్ చేసుకోవడం, అండ్ ఆప్షన్లో ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ని 10+ crores కొనుక్కోవడం, అభిషేక్ శర్మను కూడా రీటైన్ చేసుకోవడం, ట్రావిస్ హెడ్ లాస్ట్ సీజన్లో ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కూడా ఈ సీజన్లో ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం. సో ఒక లాయల్టీని ఎలా అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారో అట్లనే యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు, ప్లస్ ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్కి, ప్లస్ ఆప్షన్లో బెటర్గా పర్చేస్ చేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్. సో సన్ రైజర్స్ చెప్పుకోవాల్సి వస్తే బ్యాటింగ్లో ముఖ్యంగా ఇషాన్ కిషన్ చాలా రెస్పాన్సిబుల్ బ్యాటర్గా చెప్పొచ్చు. యాక్చువల్గా చాలా మ్యాచ్లు బికాస్ ఆఫ్ ఇషాన్ వల్లనే సన్ రైజర్స్ గెలిచిందంటే కూడా మీకు ఈ సీజన్లో 100% అతను ద మోస్ట్ డిపెండబుల్ బ్యాటర్ అయిపోయాడు సన్ రైజర్స్కి. సో మీరు అన్నట్లు ఇంకా చాలా మంది బ్యాటర్స్ ఉన్నా కూడా సో ఇతనైతే మినిమం గ్యారంటీగా ఆ జట్టులో చాలా కీలకంగా మారాడు. సో కిషన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మీరు ఏం మాట్లాడతారు? ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. మనకు ఫస్ట్ హాఫ్లో వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేని లోటును తను యాజ్ ఎ కెప్టెన్గా కూడా తీర్చిండు. ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ తను కీపర్గా ఉండే బౌలర్స్కి ఇండికేషన్స్ ఇవ్వడానికి కష్టం అవుతుందని చెప్పి ఫీల్డర్గా కూడా మారి ఫీల్డింగ్ చేస్తూ వేరే ప్లేయర్ని కీపింగ్ చేపించడం కూడా చూసాం. ఎందుకంటే ఇషాన్ కిషన్ మీరు డొమెస్టిక్లో చూస్తే విజయ్ హజారే కావచ్చు, రంజీ ట్రోఫీ కావచ్చు, లేదంటే సయ్యద్ ముస్తాక్ అలీ కావచ్చు, జార్ఖండ్కి కెప్టెన్గా ట్రోఫీస్ తీసుకొచ్చిండు. అండ్ తను ఎప్పుడైతే ముంబైలో ఉన్నాడో ముంబైలో అన్ని సీజన్లు 7-6 సీజన్స్ ఆడినప్పుడు రానన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ జస్ట్ 2 సీజన్స్లో సన్ రైజర్స్కి ఆడుతూ వచ్చింది. సో తనకు ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. ప్లస్ తెలుసు తనకు ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఎట్లా ఆడాలి, దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఒక టీమ్కి దట్ టు thousands of crores పెద్ద టీమ్కి, అంత బ్రాండ్ వాల్యూ ఉన్న టీమ్కి క్యాప్టెన్సీ అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలని అర్థమైంది. 500+ రన్స్ స్కోర్ చేసింది, కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తుంది ఆరెంజ్ క్యాప్ మధ్యలో. సో ఐ థింక్ హీస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంతకంటే ఎక్కువ సన్ రైజర్స్ ఏం కోరుకోదు. ఒక ప్లేయర్ నుంచి క్యాప్టెన్సీ ఇస్తే క్యాప్టెన్సీ బాధ్యతలు నిర్వహించడం, నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చి ఇన్నింగ్స్ని
వికెట్స్ పడుతుంటే కన్సాలిడేట్ చేయడం, లేదంటే అగ్రెసివ్గా ఆడాల్సిన టైంలో అగ్రెసివ్గా ఆడడం. సో ఓవరాల్ ప్యాకేజ్ లాగా దొరికింది ఇషాన్ కిషన్. పాకెట్ డైనమైట్ అంటారు కదా, ప్యాకేజ్ లాగా. కామెంటేటర్లు డైరెక్ట్ గా చెప్తున్నారు కదా ఈజ్ ద వెరీ డేంజరస్ ప్యాకెట్ డైనమైట్ అని. కామెంటేటర్లే డైరెక్ట్ అనౌన్స్ చేస్తున్నారు మ్యాచ్ లో. సో ప్యాకేజ్, హోల్ ప్యాకేజ్ దొరికింది ఇషాన్ కిషన్ నుంచి. క్యాప్టెన్ చేయమంటే క్యాప్టెన్ చేస్తాడు, కీపింగ్ చేయమంటే కీపింగ్ చేస్తాడు, స్లాగర్గా బ్యాటింగ్ చేయమంటే చేస్తాడు, డిపెండబుల్ బ్యాటింగ్ చేయమంటే చేస్తాడు, పెద్ద హిట్స్ కొడతాడు, సిక్సెస్ కొట్టొచ్చు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. లాస్ట్ సీజన్లో సెంచరీ చూసాం. సో ఐ థింక్ ఓవరాల్ ఫుల్ ఫ్లెజ్డ్ ప్రాపర్ ప్యాకేజ్. ఇంకోటి ఆపోజిట్ పర్సన్ బ్యాట్ తో చెలరేగుతున్నప్పుడు తను చాలా డిఫెన్స్ ఆడుతుంటాడు. ఇన్నింగ్స్ ని కన్సాలిడేట్ చేస్తున్నాడు. ఎస్, చాలా కన్సాలిడేట్ చేస్తుంటాడు. అతనికే ఛాన్స్లు ఇవ్వడం, కొట్టడానికి తను మెచ్యూరిటీ చాలా మెచ్యూరిటీ చూపించాడు ఈ సీజన్ లో పర్టికులర్ గా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడే మనం ఇంకో మాట్లాడుకోవాల్సి వస్తే సన్ రైజర్స్ సంబంధించి మన తెలుగువాడే నితీష్ కుమార్ రెడ్డి గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా రెస్పాన్సిబుల్ గా, ఫీల్డర్ గా, బౌలర్ గా, బ్యాటర్ గా. అసలు మన 2 రోజుల క్రితం జరిగిన మ్యాచ్ లో అయితే వరుస సిక్స్లు కొట్టాడు. చివర్లో వచ్చి ఫస్ట్ 2 balls 2 6లు కొట్టాడు. దాంతో ఆ స్కోరు చాలా పోయింది అసలు యాక్చువల్ గా. సో నితీష్ కుమార్ రెడ్డి గురించి, అతని స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏం చెప్తారు మీరు? సో ఐ థింక్ నితీష్ కి లాంగ్ రన్ ఇస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. బికాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక యంగ్స్టర్ ని పిక్ చేసుకున్నారు. మనకు చాలా అరుదు ఒక ఫాస్ట్ బౌలర్ బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్. ఒక జాక్ కలిస్, ఒక ఆండ్రూ ఫ్లింటాఫ్ చాలా అరుదుగా చూస్తున్నాం ఒక ఇయన్ బోథమ్ హిస్టరీలో చూస్తే. సో అలాంటి హార్దిక్ పాండ్యా ప్లేస్ని రీప్లేస్ చేయడానికి చాలా మందిని ట్రై చేశారు. ఒక దీపక్ చాహర్ వచ్చిండు, వెంకటేష్ అయ్యర్ వచ్చిండు, బట్ వాళ్ళు ఎవరు నిలదొక్కలేకపోయారు. అదే నితీష్ కుమార్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఈ సీజన్, లాస్ట్ సీజన్లో చూస్తే బౌలింగ్లో అంత స్పీడ్ లేకుండే, బట్ ఈ సీజన్ తను కోచింగ్ తీసుకున్నా లేకుంటే ఏమైనా మార్పులు చేసుకున్నా తెలియదు, బెటర్ బౌలింగ్ చేస్తున్నాడు. బాల్ మూవ్మెంట్ కూడా ఉంది. లాస్ట్ సీజన్లో జస్ట్ స్ట్రైట్ ఒక నార్మల్ ఫాస్ట్ బౌలర్గా వేస్తుండే. అండ్ దాంతోపాటు బ్యాటింగ్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. జస్ట్ 24, 23, 25 years ఓల్డ్ అంతే. ఇంకా చాలా లాంగ్ కెరియర్ ఉంది. అండ్ ఇండియన్ ప్రాస్పెక్ట్లో కూడా తను ఉన్నాడనేది తనకు కూడా అర్థమైపోయింది. కాబట్టి హీఈస్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఆస్ట్రేలియా వాళ్ళ సెంచరీ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఒక ప్రాపర్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికింది ఇండియాకు అనే మైండ్ సెట్లో సెలెక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి తనకు తెలుసు తను కొంచెం బెటర్ చేసినా కూడా టీమ్ సర్క్యూట్లో ఉంటా అని చెప్పి దానికి తగ్గట్టు ఆడుతున్నాడు. ఐ థింక్ హీఈస్ డూయింగ్ వెల్. రాకేష్ గారు చెప్పండి, నిజంగానే వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ లేకపోతే రాజస్థాన్ రాయల్స్ ఇంతవరకు వచ్చేదంటారా? ఏ టీంకైనా కూడా మనము ఒక రాజస్థాన్ అనే కాదు, ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ని బట్టే నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ ఎట్లా ఆడతారు, ఒకవేళ పెద్ద టోటల్ చేయాలంటే ఎట్లా ఇన్నింగ్స్ని ప్లాన్ చేసుకోవాలి, లేదంటే రన్ చేజ్ చేసేటప్పుడు ఆ పవర్ ప్లేలో, ఎందుకంటే ఓపెనర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 6 overs ఆఫ్ పవర్ ప్లేలో జస్ట్ 2 fielders మాత్రమే బయట ఉంటారు. కాబట్టి ఆ ఫ్రీగా ఆడే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ మీద ఆధారపడే టీమ్ విన్నింగ్ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఓన్లీ బ్యాటింగ్ పర్స్పెక్టివ్ వరకు మాట్లాడితే 53 sixes కొట్టిండు హిస్టరీలో, ఐపీఎల్ హిస్టరీలో. క్రిస్ గేల్ కంటే సెకండ్ పొజిషన్లో తినే ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ. జస్ట్ 15 సంవత్సరాలు. స్ట్రైక్ రేట్ కూడా తనది హైయెస్ట్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ అన్ని ఇన్నింగ్స్ 49 సంథింగ్. ఓవరాల్ గా యావరేజ్ గా స్ట్రైక్ రేట్ కన్సిడర్ చేస్తే క్లోజ్ టు 200 తో ఆడుతున్నాడు. ఒక్క ప్లేయర్ 53 sixes కొట్టడము, ఇంకో 7 sixes కొడితే క్రిస్ గేల్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేస్తుంటాడు. బహుశా అది ఈ రోజు మ్యాచ్ లో చెప్పలేం. తను తన రికార్డ్ లాస్ట్ టైం సెంచరీ కూడా చేసిండు సన్ రైజర్స్ హైదరాబాద్ తో. సో అన్ని రకాలుగా చూస్తే వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ పార్ట్నర్షిప్ రాజస్థాన్ రాయల్స్ కి డెఫినెట్ గా కీగా మారింది. ఇప్పటి వరకు వాళ్ళు ఈ స్టేజ్ కి చేరుకోవడానికి అట్లీస్ట్ యూ హావ్ టు గివ్ 50% ఆఫ్ ద క్రెడిట్ టు బోత్ దీస్ ప్లేయర్స్. సో ఇవాళ మ్యాచ్ లో మీరు ఊహిస్తున్నట్లుగా ఎక్కువ స్ట్రెంగ్స్ ఉన్న సన్ రైజర్స్ గెలిచి క్వాలిఫైర్ 2కి సెలెక్ట్ అయితే ఫైనల్ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగే అవకాశం ఉందంటారు? ఐ థింక్ ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నట్టు సన్ రైజర్స్ గెలిచింది అనుకుందాం, గెలిస్తే వాళ్ళు మళ్ళీ గుజరాత్తో ఆడాలి. అవును, గుజరాత్ చాలా స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్. నిన్న క్వాలిఫైర్ 1లో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. మనము రజత్ పట్టిదార్ నిన్న 93 runs కొట్టిండు 33 balls లో. బట్ తన క్యాచ్ ఒక డ్రాప్ అయింది, రబాడా డ్రాప్ చేసిన. గుజరాత్ సో ఆ డ్రాప్ క్యాచెస్ లేకుంటే వాళ్ళు కూడా అవును, వాళ్ళు కూడా మంచి ఫైటింగ్ గేమ్ చూస్తుండే, బట్ అది జరగలేదు. సెకండ్ క్వాలిఫైర్లో అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి గుజరాత్కి. బట్ బిఫోర్ దట్ మన సన్ రైజర్స్ గెలవాలి కదా. సన్ రైజర్స్ ఒకవేళ గెలిచినా కూడా గుజరాత్తో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. సో మీ అంచనా ప్రకారం, మీకున్న క్రికెట్ పరిజ్ఞానం ప్రకారం ఈసారి ఫైనల్ మ్యాచ్లో ఎవరెవరు జట్లు తలపడే అవకాశం ఉందంటారు? ఐ థింక్ ఆర్సీబీ ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయింది.
నేను అనుకోవడం ఈరోజు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ సన్ రైజర్స్ గెలిచిన తర్వాత గుజరాత్ అండ్ సన్ రైజర్స్ క్వాలిఫైయర్ 2లో ఐ థింక్ ఇద్దరికి మనం ఇది మాట్లాడేది ఓన్లీ సన్ రైజర్స్ గెలిస్తే అనే కాన్సెప్ట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. రెండు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫర్ దట్ మ్యాటర్ కొంచెం బౌలింగ్ స్ట్రాంగ్ గుజరాత్కే ఉంది. సో చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్సీబీ వర్సెస్ జీటీ అనిపించేలాగుంది. ఓన్లీ సన్ రైజర్స్ విన్స్ టుడేస్ మ్యాచ్ ఎలిమినేటర్ 2లో అట్లా అనిపిస్తుంది. ఇన్ కేస్ ఆర్ఆర్ గెలిస్తే ఇవాళ మ్యాచ్ పరిస్థితి ఏంటి? ఆర్ఆర్ గెలిస్తే అక్కడ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ హిస్టరీలో ఇప్పటి వరకు ఎలిమినేటర్ ఆడిన టీము ఫైనల్కి వెళ్ళి గెలిచింది ఒకే ఒక్కసారి. అవును, అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో. కరెక్ట్. బట్ అప్పుడు 2016లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కంపేర్ చేస్తే అన్నీ సన్ రైజర్స్ హైదరాబాద్కి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అక్కడ గుజరాత్తో క్వాలిఫైయర్ 1 ఆడడం, అక్కడ ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళిపోవడం, అక్కడ ఆ టైంలో ఆడినప్పుడు గుజరాత్తో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అవ్వడం, ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి నిన్నటి మ్యాచ్లో బౌల్డ్ అవ్వడం, అప్పుడు కెప్టెన్ మనకి ఆస్ట్రేలియానే, ఇప్పుడు సన్ రైజర్స్కి కెప్టెన్ ఇవన్నీ జస్ట్ మనం కంపేర్ చేసుకోవడానికి ఉన్నాయి. బట్ ఐ థింక్ అంత ఈజీగా అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుందని చెప్పడానికి లేదు. డిజర్వింగ్ టీమ్స్ అయితే వచ్చినాయి ప్లే ఆఫ్స్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రెండు జట్లలో ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్స్లో బాగా రాణిస్తున్నారు, ఎవరి పర్ఫార్మెన్స్ అనేది క్లియర్గా అంటే ఇంపాక్ట్ ప్లేయర్ అనే కాన్సెప్ట్కి ఎవరు న్యాయం చేస్తున్నారని చెప్పుకోవాలి? రెండు టీమ్స్లలో మీరు ఎక్కువ మెజారిటీ చూస్తే వైభవ్ సూర్యవంశిని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకున్నారు. ఎవరు? రాజస్థాన్ రాయల్స్. సో తనని ఎవరో ఒక బౌలర్ వచ్చి బౌలింగ్ చేసి తన ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యవంశి వచ్చిండు. తను ఐ థింక్ అంతకు మించిన బెటర్ ఇంపాక్ట్ ప్లేయర్ మనం ఇప్పటివరకు ఈ ఐపీఎల్లో చూడలేదు. కరెక్ట్. వేరే సన్ రైజర్స్ విషయానికి వస్తే అక్కడ కూడా ఒక బౌలర్ని యూజ్ చేసుకొని ట్రావిస్ హెడ్ని ఎక్కువ శాతం ఓపెనర్ ట్రావిస్ హెడ్ని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తున్నారు. తను వైభవ్ సూర్యవంశితో కంపేర్ చేస్తే అంత బెటర్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు. ఇంపాక్ట్ ప్లేని బాగా యూజ్ చేసుకున్న టీం ఈ రెండు టీమ్స్లోనంటే ఐ థింక్ వైభవ్ సూర్యవంశి రాజస్థాన్ రాయల్స్ అనే చెప్పాలి. ఓకే, మిగతా ఏ జట్ల కంటే కూడా 100%. బికాజ్ ఓపెనర్గా వచ్చి మీకు మంచి స్టార్ట్ ఇచ్చి మీకు స్టార్ట్ అంటే మామూలు స్టార్ట్ ఇవ్వట్లేదు. ఐ థింక్ వేరే అన్ని టీమ్స్ తో కంపేర్ చేసి 13 balls కే హాఫ్ సెంచరీ, 33 balls లో 90 runs, 20 ఐ థింక్ 26 కే సెంచరీ. ఇట్లాంటి రికార్డ్ అనేది ఓన్లీ వైభవ్ సూర్యవంశి వల్లనే. సో వేరే అన్ని టీమ్స్ తో కంపేర్ చేసినా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే వైభవ్ సూర్యవంశి. ఓకే, థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.